యాష్, మిస్టీ ఇంకా బ్రాక్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. మిస్టీ ముందుగా విడిపోయి గుడ్ బై చెప్పి సర్వీలియన్ సిటీకి వెళ్తుంది. బ్రాక్ కూడా యాష్కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అండ్ యాష్ ఇంకా పికాచు ఫైనల్గా ఇంటికి బయలుదేరుతారు. యాష్ వాళ్ళ అమ్మని కలిసిన తర్వాత స్నానానికి వెళ్తాడు. బాత్టబ్లో చిన్నపిల్లల్లా యాష్ ఇంకా పికాచు ఆడుకుంటారు. ఆ తర్వాత యాష్ డిన్నర్ చేసి నిద్రపోతున్న సమయంలో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ యాష్ వాళ్ళమ్మ తనని లేపి కొత్త షూస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే యాష్ వద్దు అని చెప్పి ప్రొఫెసర్ ఓక్ ల్యాబ్కి పరిగెత్తుతాడు. అక్కడ చార్మెండర్ కనిపించదు. గ్యారీతో కలిసి యాష్ ఆ చార్మెండర్ని వెతికి ప్రొఫెసర్ ఓక్కి అప్పచెప్తాడు. యాష్ తన ఇంటికి వెళ్తాడు అండ్ కొన్ని రోజులు ప్యాలెట్ టౌన్లో ఎంజాయ్ చేస్తాడు. ఒకరోజు యాష్ అడ్వెంచర్ కోసం వెరిడియన్ ఫారెస్ట్కి వెళ్తున్న సమయంలో వాళ్ళమ్మ తనకి ఒక లెటర్ ఇస్తుంది. దాన్ని చదవకుండా హరిగా ఆ లెటర్ని పాకెట్లో పెట్టుకొని వెళ్తాడు. అండ్ యాష్ వెరిడియన్ ఫారెస్ట్లో ఉండగా టీమ్ రాకెట్ యాష్ పికాచుని దొంగలిస్తుండగా యాష్ యొక్క పిజియాట్ రిటర్న్ అవుతుంది అండ్ యాష్కి పికాచుని విడిపించడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ నెక్స్ట్ రోజు యాష్ ప్యాలెట్ టౌన్లో తిరుగుతూ పోకెమాన్స్ని చూస్తాడు. యాష్ ఇంకా పికాచు ఆ నేలపై పడుకుంటారు. పోకెమాన్ మాస్టర్ అవ్వడానికి ఎంత దగ్గరలో ఉన్నావు అన్న గ్యారీ మాటలను గుర్తు చేసుకుంటాడు. అలా ఆలోచిస్తుండగా వాన స్టార్ట్ అవుతుంది. యాష్ ఇంకా పికాచు ఒక చెట్టు కింద కూర్చుంటారు. అక్కడికి యాష్ చుట్టూ పోకెమాన్స్ గ్యాదర్ అవుతాయి. ఆ టైంలో యాష్ తన పాకెట్లో ఏదో ఉండటం గ్రహిస్తాడు. అండ్ ఇది యాష్ వెరిడియన్ ఫారెస్ట్కి వచ్చే ముందు వాళ్ళ అమ్మ ఇచ్చిన లెటర్. ఆ లెటర్ యాష్ తన పాకెట్లో నుండి తీసి చదువుతాడు. దాన్ని చూస్తుండగా యాష్ కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఆ లెటర్ పాదపడిపోయి చిరిగినట్టుగా ఉంటుంది. అండ్ ఆ లెటర్పై ఒక విచిత్రమైన సింబల్ కూడా ఉంటుంది. ఆ లెటర్ చదువుతున్నప్పుడు యాష్ గుండె వేగంగా కుట్టుకుంటుంది. ఆ లెటర్లో ఇలా రాసి ఉంటుంది: యాష్ కెచమ్, నీ ప్రయాణం ముగింపు అనే దానికి చాలా దూరంలో ఉంది. ఒక మహాద్వారం దాటి తెలియని ఒక ప్రపంచం దాగి ఉంది, ఎక్కడైతే మానవులు మరియు పోకెమాన్లు కలిసి జీవిస్తున్నారు. సత్యాన్ని వెంబడించు, నీ విధిని కనుక్కో అని ఉంటుంది. అసలైన పోకెమాన్ మాస్టర్ అవ్వటం అంటే కొత్త అడ్వెంచర్స్ చేయడం, ఇంకా కొత్త పోకెమాన్స్తో ఫ్రెండ్షిప్ చేయడం అని యాష్ రియలైజ్ అవుతాడు. రెయిన్ ఫైనల్గా ఆగిపోతుంది అండ్ యాష్లో చాలా ఎగ్జైట్మెంట్ నిండిపోతుంది. అండ్ ఆ మరునాడు యాష్ వాళ్ళ మదర్ యాష్ని నిద్రలేపడానికి వెళ్తే అక్కడ యాష్ ఉండడు. అండ్ తను తెచ్చిన కొత్త షూస్ వేసుకొని యాష్ తన కొత్త అడ్వెంచర్కి బయలుదేరాడని డెలియా కెచమ్ అర్థం చేసుకుంటుంది. ఆ లెటర్లో ఉన్న మ్యాప్ రూట్ని ఫాలో అవుతూ బయలుదేరుతాడు. దానికి ముందు యాష్ తన ఓల్డ్ పోకెమాన్స్ని ఇంకా ప్రొఫెసర్ ఓక్ని కలుస్తాడు. ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి యాష్ తన పోకెమాన్ టీంని సెలెక్ట్ చేసుకుంటాడు. తను ఆ ప్రదేశానికి వెళ్ళడానికి చాలా సిటీస్ని దాటుతాడు అండ్ దట్టమైన అడవులను ఫేస్ చేస్తాడు. ఇంకా ఎత్తైన శిఖరాలను, నదులను దాటుతాడు. ఇంతవరకు ఎవ్వరూ అడుగు కూడా పెట్టని ప్రదేశాలని, ఆ పోర్టల్ని వెతికే మార్గంలో యాష్ ఫేస్ చేస్తాడు. కొన్ని రోజుల ప్రయాణం తరువాత యాష్ ఒక మిస్టికల్ ఫారెస్ట్లో ఆ యాన్షంట్ పోర్టల్ని చూస్తాడు. ఆ రాళ్లలో ఒక వెలుగు పుట్టి అది పోర్టల్గా మారుతుంది. తన చుట్టూ గాలి బలంగా వీస్తుంది అండ్ ఆ పోర్టల్ ఒకలాంటి ఎనర్జీని వదులుతుంది. గట్టిగా ఊపిరి తీసుకొని యాష్ ఇంకా పికాచు ఆ పోర్టల్లోకి అడుగు పెడతారు. ఆ పోర్టల్లో నుండి నడుస్తున్నప్పుడు తనని పార్ట్లుగా విడదీసి మళ్ళీ అతికించినట్టుగా యాష్ ఇంకా పికాచు ఫీల్ అవుతారు. ఆ విధంగా యాష్ ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెడతాడు. ఆ డిస్టోర్షన్ అయిపోయాక యాష్ తన చుట్టూ చూస్తాడు. అక్కడ ఆకాశం పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇంకా యాష్ దగ్గరకు ఒకరు వస్తారు. తను ఒక అమ్మాయి, గ్రీన్ ఐస్ ఇంకా పొడవు జుట్టుతో యాష్తో, వెల్కమ్ యాష్ కెచమ్, నా పేరు లైరా, నేను నీ గైడ్ని. ఈ రిలం గురించి రహస్యాలు ఇంకా నీ డెస్టినీ యొక్క సత్యం ఏంటో తెలుసుకోవడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. యాష్ ఆశ్చర్యంతో తన చుట్టూ చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్న సమయంలో తను చదివిన లెటర్పై ఉన్న స్ట్రేంజ్ సింబల్ ఆ నేలపై ఉండటం గమనిస్తాడు. అసలు ఈ ప్రదేశం ఏంటి అని యాష్ అడుగుతాడు. ఈ ప్రపంచం పేరు ఎల్రాడర్. ఇక్కడ మీ ప్రపంచంలో లాగే మనుషులు పోకెమాన్స్తో జీవిస్తారు. కానీ ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఒక దుష్ట శక్తి పెరుగుతూ వస్తుంది.
ఆ శక్తి ఈ ప్రపంచం యొక్క బ్యాలెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి పూనుకుంది. ఇంకా యాష్, నువ్వే ఈ ఎల్రాడర్ని కాపాడడానికి ఎంచుకోబడిన వ్యక్తివని యాష్తో తను అంటుంది. యాష్ మైండ్లో క్వశ్చన్స్ రేజ్ అవుతూనే ఉన్నాయి. యాష్, నేనెలా నీకు తెలుసు అని అడుగుతాడు. అసలు నేనే ఎంచుకోబడిన వాణ్ణని నీకెవరు చెప్పారు అని యాష్ అడుగుతాడు. నీ ప్రశ్నలకి సమాధానం నీ జర్నీలో కనిపిస్తాయి యాష్ అని లైరా చెప్తుంది. ఇకపై యాష్ ఒక పోకెమాన్ వరల్డ్ ఛాంపియన్ మాత్రమే కాదు, ఒక ప్రపంచాన్నే కాపాడబోతున్న ఒక హీరో. ఇది తనకు తెలియని కొత్త ప్రపంచానికి, ఒక అద్భుతమైన అడ్వెంచర్కి ఇది ఆరంభం మాత్రమే. అండ్ దీనితో యాష్ కెచమ్ ఇంకా పికాచు యొక్క మల్టీవర్స్ జర్నీ మొదలవుతుంది.